హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా బలి రుచి. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే కరివేపాకు కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది రుచితో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కరివేపాకు వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కళ్ళకి చాలా మంచిదండి. అలాగే హెయిర్ గ్రోత్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ సుమారుగా నేను ఒక 100 గ్రాముల వరకు కరివేపాకుని తీసుకున్నానండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మనకి ఇది నలిపితే పొడి పొడిగా అవుతుంది కదా, అంతవరకు కూడా బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నలిపితే కొంచెం మనకి పొడి పొడిగా అవుతుంది. ఇలా వేయించుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వెంటనే తీసుకొని కొంచెం సేపు ఆరనివ్వాలి. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక 1½ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే 1½ టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేసుకొని వేయించుకోవాలి. ఈ రెండు కూడా కొద్దిగా ఎర్రగా వేగాలండి. మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక దీనిలోకి ధనియాలను వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా మెంతులను కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు, మెంతులు చేదొస్తాయండి. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగాక దీనిలోకి ఒక 20 ఎండుమిర్చిని వేసుకుంటున్నానండి. ఈ ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్లుగా, మీరు తీసుకునే మిర్చి కారం తగ్గట్లుగా చూసి యాడ్ చేసుకోండి. ఇలా వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ బాగా వేయించుకోవాలి. పూర్తిగా వేగాక దీనిలోకి కొద్దిగా చింతపండును వేసుకోవాలి. నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారాక వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిలోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. ఒక 10 వరకు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి పౌడర్ లాగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకున్నాక దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు యాడ్ చేస్తున్నానండి. మీరు నార్మల్ సాల్ట్ కూడా తీసుకోవచ్చు. ఒకసారి దీన్ని కూడా మిక్సీ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఉప్పు కానీ సరిపోలేదు అనుకుంటే టేస్ట్ చూసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవచ్చు వేసి. అంతేనండి, కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది. దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ కారపొడిని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా, లేదంటే ఇడ్లీతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ కరివేపాకు కారపొడి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.